హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అయినటువంటి వన్ లైనర్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వీడియో ఎండింగ్లో ఆల్ ఇండియా రేడియో రిమైనింగ్ ఏవైతే కవర్ అయ్యాయో అందులో నుంచి మనం క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మనం 3 జూలై 2020 న్యూస్ పేపర్ అనాలిసిస్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఈరోజు న్యూస్ ఆర్టికల్లో కవర్ అయినాయి. ఫస్ట్ వన్, మళ్ళీ పుతిన్ వైపే మొగ్గు. ఇది మనకు బేసికల్లీ ఎందులో కవర్ అయిందంటే స్టూడెంట్స్, మనకు సాక్షిలో కవర్ అయింది స్టూడెంట్స్, సాక్షి ఎడిటోరియల్లో కవర్ అయింది. నెక్స్ట్, సేఫ్టీ నెట్ ఆఫ్ ఇన్కమ్ పోస్ట్ కోవిడ్, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కవర్ అయింది. ప్రైవేట్ ట్రైన్స్ విల్ బెనిఫిట్ ట్రావెలర్స్, ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ అనే సెక్షన్లో కవర్ అవ్వడం జరిగింది. ఇవి మూడు కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వన్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో, భారత్తో మైత్రి బంధం అదేమా ప్రాధాన్యం, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నటువంటి జో బైడెన్ యొక్క వ్యాఖ్యానాలు, దాని తర్వాత జియోలికి పెట్టుబడులు, లేదా మనకిప్పుడు 50 నుంచి 60 లక్షల కోట్ల యొక్క పెట్టుబడులు కావాలని నితిన్ గడ్కరీ చెప్పడం కానీ, లేదా ఏ పార్టీలకి ఎంతెంత విరాళాలు అందినని చెప్పేసి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ వాళ్ళు చెప్పారన్నమాట. దాని గురించి, దాని తర్వాత సెంట్రల్ జూ అథారిటీ అంటే ఏంటి, దానికి రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క మార్పులు ఏంటి అనేది, దాని తర్వాత న్యూ బటర్ఫ్లై స్పీసీస్, మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క సీతాకోక చిలుకల యొక్క కొన్ని కొత్త వెరైటీస్ని కనుగొనడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వన్ లైనర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, మళ్ళీ పుతిన్ వైపే మొగ్గు. ఇది మనకి రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇది మనం ఎందుకు చదువుకుంటున్నామంటే 2 రీజన్స్ స్టూడెంట్స్. ఒకటి ఏంటంటే ఆయిల్ ప్రైస్ చాలా తక్కువగా వెళ్ళినప్పుడు ఆయిల్ సప్లైని మనం తక్కువ చేద్దాం, ఆయిల్ ప్రొడక్షన్ని తక్కువ చేద్దాం అన్న కాన్సెప్ట్లో సౌదీ అరేబియాకి దాంతోపాటు రష్యాకి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. రష్యా కూడా ఒపెక్ ప్లస్లో మెంబర్ అని మీకు చెప్పాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనకు రష్యాలో ఏం జరుగుతుందో ఇంపార్టెంట్. దాని తర్వాత ఇండియాకి చైనాకి మధ్యలో జరుగుతున్నటువంటి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్, ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏమైతే ఉందో అందులో కూడా రష్యా యొక్క పాత్ర ఎంతో కీలకం. కాబట్టి 2 విషయాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి రష్యా అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. మరి ఈ రష్యాలో ఇప్పుడు జరిగినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్, తాజా సంఘటనలు ఎందుకు చూద్దాం స్టూడెంట్స్. ఇది మనకి సాక్షిలో ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, కాంటెక్స్ట్ అంటే ఈ యొక్క సందర్భం ఏంటో చూద్దాం మనం. సందర్భం ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క శాశ్వతంగా అధికారంలో కొనసాగడానికి కోసం అని చెప్పేసి రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రకాలైనటువంటి మార్పులను ప్రతిపాదించడం జరిగింది. ఈ మార్పులు రాజ్యాంగానికి సంబంధించినవి. ఆ మార్పుల కోసం అని చెప్పేసి రెఫరెండం, ప్రజాభిప్రాయాలను కూడా ఈ యొక్క కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయం దాంట్లో ఎక్కువ మంది, అంటే దాదాపు 77% మంది ఈ యొక్క పుతిన్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క రాజ్యాంగ సవరణలకి ఈ యొక్క మద్దతును ప్రకటించడం జరిగిందని చెప్పేసి రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇది నిన్న కూడా డిస్కస్ చేసాం స్టూడెంట్స్. కొన్ని ఇష్యూస్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి డే బై డే. యూ హ్యావ్ టు ఫాలో ఇట్ రెగ్యులర్లీ. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల 2036 వరకు కూడా రష్యాకి అధ్యక్షుడిగా ఉండే అవకాశం వ్లాదిమిర్ పుతిన్కి కలిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏ ఆర్టికల్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దాంతోపాటు మనం రాజ్యాంగ సవరణ అన్న కాన్సెప్ట్ని ఏ దేశం నుండి తీసుకున్నాం, ఫ్రమ్ విచ్ కంట్రీ వి టుక్ ద కాన్సెప్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, 2 కూడా ఆన్సర్ చేయండి. ఓకే. కాకపోతే ఈ రెఫరెండం అనేది మొన్న ఏప్రిల్ 22న జరగాల్సి ఉండగా, కాకపోతే ఏంటంటే ఈ యొక్క కోవిడ్ వల్ల ఏమైందంటే ఈ యొక్క రెఫరెండంకి బ్రేక్ పడింది, గ్యాప్ రావడం జరిగింది. ఇది కాంటెక్స్ట్. ఫస్ట్ మీ కాంటెక్స్ట్ ఏంటో అర్థమైంది కదా స్టూడెంట్స్. కాంటెక్స్ట్ ఏంటంటే రష్యాలో ఈ యొక్క రాజ్యాంగ సవరణకు పెద్ద ఎత్తున ప్రజలు ఆమోదాన్ని ప్రకటించడం జరిగింది. రిఫరెండం ఎందుకు? బేసికల్లీ యాక్చువల్లీ ఈ యొక్క రాజ్యాంగ సవరణను ఆల్రెడీ రష్యా యొక్క పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. అయినప్పటికీ కూడా రెఫరెండం కండక్ట్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన ఏంటంటే స్టూడెంట్స్, తను తీసుకున్నటువంటి నిర్ణయం వెంట ప్రజాభిప్రాయం కూడా ఉంది అని ప్రపంచానికి తెలియజేసేటటువంటిది ఒక ప్రయత్నం అనమాట. కేవలం తన యొక్క పదవిని ఈ యొక్క 2036 వరకు పొడిగించుకోవడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి మార్పులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. అదేంటంటే ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంకా మెరుగుపరచడం. రష్యా అంటే బేసికల్లీ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ భావాలు కాబట్టి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగానే ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది వైలేషన్, ఇది మాకు ట్రెడిషనల్గా కూడా
సాంప్రదాయబద్ధంగా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కేవలం సో అపోజిట్ జెండర్స్ మధ్యలో జరిగేటటువంటి పెళ్ళిని మాత్రమే రికగ్నైజ్ చేస్తారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే చాలా వెస్ట్రన్ కంట్రీస్లో ఈ యొక్క గే మ్యారేజ్ కానీ లేదా లెస్బియన్ మ్యారేజ్ని కానీ గుర్తిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రష్యా అనేది కేవలం సో అపోజిట్ సెక్స్ల మధ్య జరిగేటటువంటి మ్యారేజ్ని మాత్రమే గుర్తిస్తామని చెప్పింది. దాంతోపాటు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారాల్లో మార్పులు తీసుకొచ్చి అధ్యక్షునికి అపరిమితమైనటువంటి అధికారాలు, అన్లిమిటెడ్ పవర్స్ ఇవ్వడం. దాంతోపాటు ఏదైనా సరే అంతర్జాతీయ చట్టాలు రష్యా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే, అనుగుణంగా ఉన్నట్టయితే కనుక ఆ యొక్క చట్టాలు రష్యాకు వర్తింపబోవు. అంటే దీనివల్ల ఏంటి, రష్యా ప్రజల్లో ఒక రకమైనటువంటి జాతీయవాదాన్ని తీసుకురావడం. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్, సో కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంటి, దాంతోపాటు ఇప్పుడు రిఫరెండం తీసుకురావడానికి మీనింగ్, దాని తర్వాత రిఫరెండం యొక్క ప్రాముఖ్యత ఏంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, రెఫరెండం అనేది ఈ యొక్క బలమైనటువంటి నేతలకు ఇది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. ఎందుకంటే ఎన్నికలని చెప్తే కనుక ఎన్నో రకాలైనటువంటి అంశాలు చర్చలోకి వస్తాయి. అదే రెఫరెండం అనుకోండి, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా, ఎస్ ఆర్ నో. కొన్ని సందర్భాల్లో ఎస్ ఆర్ నో అనే నిర్ణయం ఉంటే కనుక మనం బలమైన నేత మనకు అప్పుడప్పుడు నచ్చని నిర్ణయం తీసుకున్నా కూడా మనం అది ఎస్ ఆర్ నో అనే ఆలోచిస్తే కనుక కొన్నిసార్లు మనం ఎస్ వైపే ఓటేస్తాం. ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, బెటర్ లేట్ దాన్ నెవర్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. కాబట్టి అవును కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టూడెంట్స్ ఈ యొక్క ఆర్టికల్ 317 తీసివేయడం, అవునా కాదా అంటే చాలామంది అవును అంటారు, ఏమైనా కొన్ని అందులో చేంజెస్ తీసుకురావాల్సి వచ్చినప్పటికీ కూడా, లేదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ ఇట్లాంటి విషయాలలో. సో బేసికల్లీ రెఫరెండం అనేది ఏంటంటే ఈ యొక్క ప్రజల్లో చర్చను తగ్గిస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెక్సిట్ టైంలో కూడా రెఫరెండం జరిగింది. ఈ మధ్యలో రెఫరెండం జరిగింది ఎక్కడెక్కడ స్టూడెంట్స్, ఒకటేమో బ్రెక్సిట్ విషయంలో ఈ యొక్క ఇంగ్లాండ్లో, ఒకటేమో బ్రెక్సిట్ విషయంలో, దాంతోపాటు ఇంకొకటి క్యాటలోనియా అనే విషయంలో. సో మీకు ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, క్యాటలోనియా అనేది ఏ దేశంలో ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం తమ యొక్క స్వయం ప్రతిపత్తిని కోరుతూ రెఫరెండంను కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఏ దేశంలో ఉంది క్యాటలోనియా అనేది. యాక్చువల్లీ మీకు ఒక చిన్న క్లూ స్టూడెంట్స్, ఈ దేశం అనేది G20 సదస్సుకి పర్మనెంట్ ఇన్వైటీ అనమాట, శాశ్వత ఆహ్వానిత దేశం ఇది G20లో. ఆ దేశం ఏందో ఆన్సర్ చేయండి. నెక్స్ట్, సో రెఫరెండం మనం డిస్కస్ చేసినాము కాబట్టి ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి. జాగ్రత్తగా ఆలోచిస్తే స్టూడెంట్స్, ప్రజాస్వామ్యం అనేది బేసికల్లీ రెండు రకాలుగా ఉంటుంది మనకి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాలలో ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొంటారు. ఎగ్జాంపుల్ రెఫరెండం అని కానీ లేదా ప్లెబిసైట్ కానీ. ఆల్మోస్ట్ ఆల్ రెఫరెండం అన్న ప్లెబిసైట్ అయినా సిమిలర్ మీనింగ్స్ స్టూడెంట్స్. ప్లెబిసైట్ ఏంటంటే రెఫరెండం లాంటిదే కానీ ఈ యొక్క సలహాపూర్వకమైనటువంటి రెఫరెండం అనమాట. కొన్నిసార్లు ప్రభుత్వాలు పాటించవు. అదే రెఫరెండం ఏంటంటే కఠినమైనటువంటి సో ప్రజల నిర్ణయం. సో ప్లెబిసైట్ అంటే చాలా మృదువుగా ఉండేటటువంటి, స్మూత్గా ఉండేటటువంటి పబ్లిక్ ఒపీనియన్. రిఫరెండం అంటే ఇది ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ స్ట్రిక్ట్గా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాల్సింది. రికాల్ అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి మనకు నచ్చనట్టయితే కనుక అతన్ని పదవి నుంచి తొలగించే అధికారాన్ని మనం రికాల్ అంటారనమాట. ఇనిషియేటివ్ అంటే మాకు ఏదైనా ఈ కొత్త చట్టం తేండి అని ప్రజలే ప్రతిపాదిస్తే దాన్ని ఏమంటారంటే ఇనిషియేటివ్ అంటారు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ఎగ్జాంపుల్. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు. ఆ ప్రజాప్రతినిధులు ఏంటంటే చట్టాలు చేయడంలో కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తుంటారు. సో మన ఇండియాలో డైరెక్ట్ డెమోక్రసీ ఉందా, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉందా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఒకవేళ ఏది బెటర్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, డైరెక్ట్ డెమోక్రసీ బెటరా, ఇండైరెక్ట్ డెమోక్రసీ బెటరా? మీరు కమెంట్ చేయండి. జస్ట్ 1 లైన్లో అంతే, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనం రెఫరెండం యొక్క ప్రాముఖ్యత ఏందో డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే బేసికల్ స్టూడెంట్స్ రెఫరెండం యొక్క ప్రాముఖ్యత, రెఫరెండం ఎందుకు తీసుకొచ్చారు, కాంటెక్స్ట్. నెక్స్ట్, రష్యాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందో మనం చూద్దాం. రష్యన్ ఎకానమీ అనేది తీవ్రమైనటువంటి మాధ్యమంలో పడింది. ఎందుకు స్టూడెంట్స్? రష్యన్ ఎకానమీ ఎక్కువగా ఈ యొక్క చమురు, ఆయిల్ పైన ఆధారితమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. మరి ఇప్పుడు ఆయిల్ ధరలు అనేది ప్రపంచ మార్కెట్లో తగ్గినాయి కాబట్టి రష్యా ఏం చేసింది, తన యొక్క ఆయిల్, చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఏంది, రష్యా యొక్క ఎగుమతులు తగ్గి దానివల్ల రష్యాకు వచ్చేటటువంటి విదేశీ మార్గద్రవ్యం, ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోయి రష్యా ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడు మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. మరి ఈ టైంలో రెఫరెండం లాంటివి అయితే వర్కౌట్ అయితే కానీ ఎలక్షన్స్ లాంటివి అయితే కనుక వర్కౌట్ అవ్వదు. దాంతోపాటు చాలామంది ఈ యొక్క పుతిన్కి సపోర్ట్ ఇవ్వడానికి కారణాలు ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క పుతిన్ అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ వస్తే కనుక ఈ యొక్క పబ్లిక్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ శాలరీస్ పెరుగుతాయని, దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయని, అంటే గవర్నమెంట్ స్కూల్లో సదుపాయాలు మెరుగవడం, దాంతోపాటు ఈ యొక్క
పాఠశాలల్లో ఉచిత వసతి భోజనం ఇలాంటివన్నింటికి కూడా వ్లాదిమిర్ పుతిన్ వస్తే కనుక ఎంతో కొంత అమలయ్యే అవకాశాలు ఉంది అని ప్రజలు భావించి పుతిన్కి అనుకూలంగా ఓటేయడం జరిగింది. ఇక్కడ మీరు డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనిస్తే కనుక సో ఒక నాయకుడు బలమైన నాయకుడు అయితే కనుక అతను కొన్ని నిర్ణయాలు మంచివి తీసుకున్నా చెడులు తీసుకున్నా ఒక బలహీనమైన నాయకత్వం కన్నా బలమైన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటున్నారు. అది డొనాల్డ్ ట్రంప్ విషయంలో జరిగింది, మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి విషయంలో జరిగింది. సో ప్రపంచం అనేది ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు ఏంటంటే బలమైన నాయకత్వం, స్ట్రాంగ్ లీడర్షిప్ వైపు, దాంతోపాటు జాతీయవాదం నేషనలిజం వైపు, దాంతోపాటు ప్రొటెక్షనిజం రక్షణాత్మక విధానాల వైపు వెళ్తుంది ప్రపంచం. అంటే సో మోర్ అండ్ మోర్ ఏంటంటే ఈ యొక్క సో లోకలైజేషన్ వెళ్తుంది, గ్లోబలైజేషన్కి అపోజిట్ ప్రొటెక్షనిజం వైపు వెళ్తుంది. ఓకే, సో మరి ఈ ఆర్టికల్లో మనం ఈ సందర్భం ఏంది, రెఫరెండం ఇప్పుడు ఎందుకు, రెఫరెండం యొక్క ప్రాముఖ్యత, ప్రజాస్వామ్యంలో రెఫరెండం యొక్క పాత్ర ఏంటి, దాంతోపాటు రష్యన్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, పుతిన్కు కలిసి వచ్చినటువంటి అవకాశాలు డిస్కస్ చేసిన తర్వాత కంక్లూజన్ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి మన నెక్స్ట్ ఆర్టికల్ వెళ్ళినట్టయితే కనుక సేఫ్టీ నెట్ ఆఫ్ ఇన్కమ్ పోస్ట్ కోవిడ్. ఈ ఆర్టికల్ మొత్తం మీద మనం డిస్కస్ చేసేది ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే సార్వత్రిక కనీస ఆదాయం, అంటే అందరికీ కూడా మనం ఇవ్వడం, అందరికీ సో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం, అది బెటరా లేదా ఈ యొక్క ఉద్యోగం మన్రేగా లాంటి స్కీములు బెటరా? ఈ ఆర్టికల్ రాసినటువంటి సో చాలా మేధావులైనటువంటి సి రంగరాజన్, మన ఆర్బీఐ ఇంతకుముందు గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. సో వీళ్ళు ఏమంటున్నారంటే రెండు మిక్స్ ఉండాలి, అంటే కొంతమందికేమో ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రభుత్వం ఇవ్వాలి, ఫిక్స్డ్ మనీ అనేది ప్రభుత్వం ఇవ్వాలి, ఇంకోవైపు ఏమో ఈ యొక్క మన్రేగా లాంటి పథకాలలో ఈ యొక్క పని దినాలు పెంచాలి, అంటే రెండు విధాలుగా ఉండాలని ఈ యొక్క స్ట్రాటజీ చెప్తుందన్నమాట. చూద్దాం, ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో అపోజిట్ ఎడిటోరియల్ పేజీకి అపోజిట్లో కవర్ అయింది. మరి ఈ యొక్క ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్టూడెంట్స్, అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్పబోతుంది చూద్దాం ఫస్ట్. ఓకే, సో ప్రొవైడింగ్ ఏ మినిమం బేసిక్ ఇన్కమ్ అంటే కనీస ఆదాయ పథకం అనేది సో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక ఆలోచన ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వల్ల చాలామంది ప్రజల యొక్క ఆదాయాలు కోల్పోయినటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం ఏం చేయాలంటే సో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఒకవైపు, అంటే సో ప్రత్యక్ష నగదు బదిలీ ఒకవైపు, ఇంకోవైపు ఏమో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ యొక్క పని దినాన్ని ఉద్యోగాన్ని పెంచడం, అంటే లైక్ మన్రేగా లాంటి పని దినాలు పెంచడం, ఇవి రెండు చేయాలి, మిక్స్ చేయాలన్నమాట. సో ఏదో ఒకదాని మీద ఆధారపడితే ఇప్పుడు ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచలేము మనం. ఓకే, ఇది ఎసెన్స్, అంటే ఈ ఆర్టికల్లో మెయిన్గా డిస్కస్ చేయబోయేది ఇది. ఫస్ట్ వన్, మనం నాన్ యూనివర్సల్ టార్గెటెడ్ ప్రోగ్రామ్, అంటే అందరికీ కాకుండా కొందరికే ఇచ్చే ప్రోగ్రాంలలో ఉండే ప్రాబ్లమ్స్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ యూనివర్సల్ టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ దే ఆర్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. అదే యూనివర్సల్ ప్రోగ్రామ్ అనుకోండి ఈజీ టు ఇంప్లిమెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫస్ట్ తెలంగాణలో రైతు బంధు అన్న స్కీమ్ వచ్చినప్పుడు అందరికీ అని చెప్పారనమాట, అందరికీ. సో ఎవరెవరైతే భూమి ఉంటుందో పాస్బుక్లు ఉంటుందో అందరికీ ఇంప్లిమెంట్ చేయడం ఈజీ. ఎప్పుడైనా సరే స్కీమ్ అనేది అందరికీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో కొద్ది మందిని ఎలిమినేట్ చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అది ప్రాపర్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. సో అందరికీ యూనివర్సల్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం ఈజీ. దాని తర్వాత నాన్ యూనివర్సల్ టార్గెటెడ్ స్కీమ్, అంటే కొంతమందికి ఇంప్లిమెంట్ చేయడంలో మెయిన్గా ఛాలెంజెస్ ఏంటంటే ఎవరు లబ్ధిదారులకు అర్హులు, ఎవరు అర్హులు కాదు. దీనివల్ల ఏమవుతుంది, రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. అంటే కొంతమంది అనర్హుల్ని జాబితాలో చేర్చడం, కొంతమంది అర్హుల్ని తీసివేయడం, ఈ విధంగా ఈ యొక్క కరప్షన్కి అంటే లంచానికి అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, అవినీతికి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పేదవాళ్ళకి మనం బెనిఫిట్ చేద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలి స్టూడెంట్స్, ఫస్ట్ అనే స్కీమ్ అనేది యూనివర్సల్గా స్టార్ట్ అవ్వాలి, సార్వత్రికంగా అందరికీ స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకే కుదిస్తూ రావాలన్నమాట. ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. మరి ఇప్పుడు సో మరి మనం కొంతమందికి స్కీమ్ని చేద్దాం అనుకుంటున్నాం. మరి బెనిఫిషరీస్ లబ్ధిదారుని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఆదర్స్ ఈ ఆర్టికల్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని స్కీమ్లు ఏమో మనం కొంతమందికి ఇద్దాం, కొన్ని బెనిఫిట్స్ ఏమో అందరికీ ఇద్దాం. మరి కొంతమందికి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, అందరికి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కొంతమందికి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆల్ ఉమెన్, మహిళలందరికీ కూడా ఒక ఏజ్ దాటినటువంటి మహిళలందరికీ ఎవరికైతే కనుక ఇన్కమ్ ఆదాయం కొద్దిగా ఒక లెవెల్ కన్నా తక్కువ ఉందో, ఒక లెవెల్ అంటే ఏందో ఇక్కడ చెప్పారు, దానికన్నా తక్కువ ఉందో వాళ్ళందరికీ, అంటే ఇందులో ఐడెంటిఫికేషన్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఉండదు. ఆధార్ కార్డులో దాన్ని బట్టి ఏజ్ ఉంటుంది, జెండర్ ఉంటుంది, కాబట్టి ఇది అందరికీ ఇవ్వచ్చు.
ఉమెన్ అందరికీ, మహిళలందరికీ సార్వత్రిక సో ఈ యొక్క నగదు బదిలీ. అదే సెలెక్టివ్గా ఉండేటటువంటి స్కీమ్స్ ఏం చెప్పారు ఇందులో? మన్రేగా స్కీమ్ని పెంచడం, దాంతోపాటు అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం. ఇది ఏంటంటే సెలెక్టివ్గా, ఇది లబ్ధిదారులకు. అంటే నేను ఇక్కడ మీకు చెప్పేది రెండు రకాలైనటువంటి పథకాలు. ఒకటి యూనివర్సల్ స్కీమ్ అందరికీ, లబ్ధిదారులందరికీ. దాని తర్వాత నాన్ యూనివర్సల్ స్కీమ్, కొంతమందిని మాత్రమే రికగ్నైజ్ చేయాలి. మన్రేగా అనేది నాన్ యూనివర్సల్ స్కీమ్. అదే ఈ యొక్క మహిళలందరికీ 20 years అబోవ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష నగదు బదిలీ అనేది యూనివర్సల్ స్కీమ్. ఈ విధంగా రెండు విధాలుగా మనం మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం సాధ్యమైనంత మంది, ఎక్కువ మంది ప్రజలకి కూడా ఈ యొక్క పథకం యొక్క మనం ప్రయోజనాలను బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళం అవుతాం, బదిలీ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకే, మరి ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం. అంటే లబ్ధిదారులు ఎవరు అనేది ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి? ఫస్ట్ స్కీమ్ ఏంది? క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆల్ ఉమెన్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 20 years. సెకండ్ స్కీమ్ ఏంది? మన్రేగా కింద ఉండేటటువంటి రోజుల్ని, పని దినాల్ని పెంచాలి. దాంతోపాటు ఈ యొక్క నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో అది పట్టణ ప్రాంతాల్లో కూడా చేయాలి. సో ఇన్ ఆల్ దీస్ ప్రపోజల్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ఈ 3 ప్రపోజల్స్లో కూడా ఎవరు లబ్ధిదారులు కాదు అని గుర్తించడం పెద్ద సమస్యే కాదు. ఎందుకు సమస్య కాదు చూద్దాం. ఫస్ట్ స్కీమ్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఆల్ ఉమెన్, మహిళలందరికీ కూడా ప్రత్యక్ష నగదు బదిలీ. ఏ ఏజ్ పైన ఉన్న మహిళలందరికీ? 20 years ఏజ్ పైన ఉన్నటువంటి మహిళలందరికీ కూడా. సో ఫస్ట్ వన్ 20 years అబోవ్ ఉన్నటువంటి మహిళలను గుర్తించడం పెద్ద ప్రాబ్లమా? ఈజీ గుర్తించవచ్చు, ఎందుకంటే ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి. మన ఇండియాలో ద ఫీమేల్ పాపులేషన్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 20 years 42 crores, అంటే 42,000 కోట్లు. వీళ్ళందరికీ కూడా మినిమం ఒక 4,000, నెలకు 4,000, అంటే సంవత్సరానికి 4,000 అంటున్నారు ఇక్కడ. సో అంటే నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 లేదా 300 అట్లా అంటున్నారు. బట్ చూద్దాం అమౌంట్ అనేది. ఒకవేళ సంవత్సరానికి 4,000 టైపు క్యాష్ బెనిఫిట్ డైరెక్ట్గా ఇస్తే కనుక మన భారతదేశ ప్రభుత్వం మీద పడే భారం 1.72 లక్షల కోట్లు. ఇది మన జీడిపిలో 0.8% సమానం అనమాట. ఇందులో కొంతమంది అవసరం లేని ఉమెన్ ఎలా వదులుకుంటారు కాబట్టి, కొంతమంది జాబ్ వచ్చేవాళ్ళు లేదా అబోవ్ పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకి ఎగువన ఉన్న వాళ్ళు వదులుకుంటారు కాబట్టి ఈ స్కీమ్ కాస్ట్ తక్కువ అవ్వచ్చు. దాంతోపాటు ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళకి నెలకు 500 కానీ 1,000 రూపాయలు కానీ ఇట్లాంటిది కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల కనీస ఆహార భద్రత అనేది ఉంటుంది మహిళలకు, ఎస్పెషల్లీ ఎవరైతే కనుక ఒంటరి మహిళలు ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ, పేదరికంలో ఉన్న మహిళలందరికీ. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ ద మన్రేగా యాక్ట్ అనేది బేసికల్లీ 100 రోజుల పనిని గ్యారంటీ ఇస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు చాలామంది 50 రోజుల్ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వన్ ఏంటంటే సో దీన్ని 100 నుంచి 150 రోజులకు పెంచాలి. దీనివల్ల ఎవరికైతే కనుక 100 రోజుల కన్నా ఎక్కువ పని అవసరం ఉంటుందో వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. ఓకే, సో ఇది సెకండ్ స్కీమ్, మన్రేగా పని దినాన్ని పెంచడం. దాంతోపాటు మన్రేగా లాంటి స్కీమ్ ఏదైనా సరే అర్బన్ ఏరియాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఇట్లాంటిది ఒకటి ప్రవేశపెట్టడం. సో ఈ పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టి దీని ద్వారా కూడా ఒక 150 రోజుల పని దినాలని ఇవ్వడం అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆలోచన. సో మనం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం 3 విధాలుగా చర్యలు తీసుకోవచ్చని చెప్పాను కదా. నెక్స్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే కనుక 2019-20లో గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ 67,000 కోట్లని స్పెండ్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ద్వారా సరాసరి యావరేజ్గా 48 రోజులు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని కుటుంబాలకు? 5.48 కోట్ల కుటుంబాలకు. సో ఇందులో బేసికలీ వేజ్ శాలరీస్ రూపంలో పోయింది 48,000. దాంతోపాటు వాళ్ళకి పనిముట్లు కొని ఇవ్వడం, మిగతా 20,000 కోట్లు అనుకోండి. దాని తర్వాత ఇప్పుడు మన్రేగా స్కీమ్లో ఈ యొక్క వేజ్ అంటే వేతనాన్ని 182 రూపాయల నుంచి ఇప్పుడు ఎంతకు పెంచారు స్టూడెంట్స్? 20 రూపాయలు పెంచారు కాబట్టి 202 రూపాయలు అయింది. సో ఇప్పుడు 150 రోజుల ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనుక ఈ యొక్క 5.48 కుటుంబాలు రూరల్ ఉన్న వాళ్ళకి, దాంతోపాటు 2.66 కోట్లు ఎవరైతే కనుక అర్బన్ ఏరియాలో ఉన్నారో బిలో పావర్టీ లైన్ వీళ్ళందరికీ ఇస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఆఫ్ ఇండియాలో 1/3 పాపులేషన్కి కవర్ అవుతుంది. దీనికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందంటే బేసికలీ మనకి 1.9 నుంచి 2.5 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందన్నమాట. ఇది మన జీడిపిలో 1% నుండి 1.25%. సో మనం ఇంతకుముందు చెప్పినటువంటి 3 ప్రపోజల్స్, మహిళలకు డైరెక్ట్గా క్యాష్ ఇవ్వడం, దాంతోపాటు మన్రేగా పనిదానాలను పెంచడం, అర్బన్ ఏరియాలో మన్రేగా, ఇవన్నిటి కాస్ట్ కూడా బేసికల్లీ 4.9 లక్షల కోట్లు అవుతుంది. ఇది మన జీడిపిలో 2.5% అనమాట. ఇందులో ఏమైనా కరప్షన్ జరిగే అవకాశం లేదు, లీకేజ్లు పోయే అవకాశం లేదు. దీనివల్ల అట్లీస్ట్ సామాన్య మానవుల యొక్క జీవితంలో మార్పు వస్తుందన్నమాట. ఇంకా
ఈ కాస్ట్ తక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మన్రేగాలో మనం 150 రోజుల పని ఇచ్చినంత మాత్రాన చాలామంది 150 రోజుల పనిని ఉపయోగించుకోవాలని లేదు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళే 150 రోజులను ఉపయోగించుకుంటాం. దాంతోపాటు కొంతమంది యొక్క ఉమెన్కి ఇచ్చేటటువంటి క్యాష్ ప్రోగ్రామ్ ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి గివ్ అప్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్సిడీ సిలిండర్స్ కొంతమంది వదులుకున్నారు కదా, ఆ టైప్ అనమాట. సో ఓవరాల్గా దాంతోపాటు ఎవరైతే కనుక 6,000 కన్నా తక్కువ వస్తుందో మంత్లీ ఇన్కమ్ వాళ్ళే తీసుకుంటట్టు, 6,000 కన్నా ఎక్కువ వచ్చే వాళ్ళని వద్దు అన్నట్టు వాళ్ళ చేతనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇట్లాంటివి చేయడం ద్వారా ఏంటంటే ఈ యొక్క దీనికి స్కీమ్స్ అయ్యేటటువంటి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఇది బాగానే ఉంది. మనీ ఎక్కడి నుంచి రావాలి? మనీ ఎక్కడి నుంచి రావాలంటే మనం చాలా చాలా సబ్సిడీలు ఇస్తున్నాం స్టూడెంట్స్. కొన్ని సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నామో ఎంత ఇస్తున్నామో తెలియట్లేదు. సబ్సిడీలు అన్నీ తీసేసి ఒక బేసిక్ ట్యాక్స్ అనేది పెడితే కనుక దీనివల్ల ఆల్మోస్ట్ ఆల్ ఈ స్కీమ్ కావాల్సినటువంటి 4.2 లక్షల కోట్ల రూపాయల్లో ఆల్మోస్ట్ ఆల్ 1 లక్ష కోట్ల రూపాయలు ఈ సబ్సిడీలు తీసేయడం ద్వారా, కొన్ని రకాలైనటువంటి అన్నెసరీ ఎగ్జంప్షన్ తీసేయడం ద్వారానే వస్తుంది. మిగతా 3 లక్షల కోట్లు భారతదేశ ప్రభుత్వం తన యొక్క రెవెన్యూను, తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలకి కొద్దిగా ఆర్థిక భద్రత అనేది మనం ఇచ్చినట్టు అవుతుందన్నమాట. సో కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, కోవిడ్-19 తర్వాత వచ్చేటటువంటి ఈ లైఫ్లో మనం మినిమం అంటే పూర్ అండ్ వెల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే కనుక ఈ యొక్క పేద ప్రజలు ఉంటారో, ఎవరైతే కనుక పేదరికానికి ఎక్కువ గురయ్యేటటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ ఇలా క్యాష్ ట్రాన్స్ఫర్, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ రెండింటిని మిక్స్ చేసి ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆర్థిక భద్రతను మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. ఓకే, ఇది కంక్లూజన్. మీకు ఆర్టికల్ డీటెయిల్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఆర్టికల్, ప్రైవేట్ ట్రైన్స్ విల్ బెనిఫిట్ ట్రావెలర్స్, రైల్వే బోర్డ్ చీఫ్. ఇదేంటంటే బేసికల్లీ రైల్వేలో కొన్ని రూట్లను ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు స్టూడెంట్స్. కొన్ని రూట్స్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నారు. అది కస్టమర్స్ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందని ఎవరు చెప్తున్నారు? రైల్వే బోర్డ్ చీఫ్ చెప్తున్నారు. అసలు ఇంట్రడక్షన్, దీనికి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బేసికల్లీ కొన్ని రూట్లలో ప్రైవేట్ వాళ్ళు ట్రైన్స్ నడపబోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫ్లైట్స్ అన్నీ కూడా ఎయిర్ ఇండియానే ఉండేది. దాని తర్వాత స్పైస్ జెట్ అని చెప్పేసి, ఇండిగో అని చెప్పేసి ఫ్లైట్స్ వచ్చాయి కదా. ఇలానే నెక్స్ట్ ప్రైవేట్ ట్రైన్స్ రాబోతున్నాయి. ఫారిన్లో ఆల్రెడీ ఇట్లాంటివి ఉన్నాయి ప్రైవేట్ ట్రైన్స్, వర్జిన్ అని ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో కూడా ప్రైవేట్ ట్రైన్స్ రాబోతున్నాయి ఏప్రిల్ 2023. దీనివల్ల ఈ యొక్క ప్యాసింజర్స్కి కన్ఫర్మ్డ్ టికెట్స్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటున్నారు కదా, కన్ఫర్మ్డ్ టికెట్ రాబోతున్నాయి. దాంతోపాటు ఇవి మోడర్నైజ్డ్ ట్రైన్స్ రాబోతున్నాయి ప్రైవేటైజేషన్తో. దీనివల్ల ఏమవుతుందంటే ధరలు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రైవేటైజేషన్ కేవలం 5% రూట్లోనే రాబోతుంది కాబట్టి జాబ్ లాస్, ఇప్పుడు ఏదో రైల్వేలో పనిచేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అనడానికి కూడా ఏం లేదనమాట. క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది ఇందులో రైల్వే యొక్క సంస్థ రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ పిలవడం జరిగింది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే ఈ యొక్క ట్రైన్స్ని ఎన్ని రూట్లలో, బేసికలీ 109 రూట్లలో 151 ట్రైన్లను నడపొచ్చు అనమాట. ఓకే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కాంట్రాక్ట్ పైన వాళ్ళ నుంచి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ని తీసుకోవడం జరుగుతుంది. అందులో నుంచి ఎవరికైతే కనుక అర్హతలు ఉన్నాయో వాళ్ళని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఇస్తారు, అంటే ట్రైన్ నడుపుకునే అవకాశం ఇస్తారు. దీనివల్ల ఆల్మోస్ట్ ఆల్ రైల్వేలో ఒక 30,000 కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని రైల్వే బోర్డు ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం రైల్వేల గురించి సంబంధించినటువంటి డేటాను చూస్తేనైతే కనుక 2019-20లో రైల్వేలు ఉపయోగించుకున్నది బేసికల్లీ 840 కోట్ల ప్యాసింజర్స్ స్టూడెంట్స్. 840 కోట్ల ప్యాసింజర్స్. ఇందులో 5 కోట్ల ప్యాసింజర్స్కి రైల్వేలో సీట్స్ దొరకలేదు, అంటే వెయిటింగ్ లిస్ట్లోనే ఉండిపోయినారు వాళ్ళు. ఇప్పుడు మనం ఈ ట్రైన్స్ తెచ్చినట్టయితే కనుక ఇలా వెయిటింగ్ లిస్ట్లో ఉండే అవకాశం తక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరుగుతాయి కాబట్టి. దాంతోపాటు ప్రైవేట్ ట్రైన్స్, ఇప్పుడు రాబోయే ట్రైన్స్ అన్నీ కూడా మోడ్రన్ కోచ్ ఉంటుందన్నమాట, మోడ్రన్ బోగీలు ఉంటాయి. దానివల్ల ఏంది, ఈ యొక్క పాత బోగీలకు మెయింటెనెన్స్ అనేది 4,000 కిలోమీటర్లకు ఒకసారి అవసరం ఉంటుంది. అదే మోడ్రన్ బోగీలకు అయితే కనుక 40,000 కిలోమీటర్స్కి ఒకసారి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దాంతోపాటు ఇవి చాలా సేఫర్, దాంతోపాటు లైట్గా ఉండేటటువంటి కోచెస్ కూడా, అంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ ఇందులో ఈ యొక్క ఎవరైతే కనుక నడపడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మేక్ ఇన్ ఇండియా పాలసీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రైల్వే కోచ్లు అనేవి కూడా మొత్తం భారతదేశంలో భారతదేశంలో తయారవుతాయి. కాబట్టి ఇందులో మేక్ ఇన్ ఇండియా పర్సంటేజ్, అంటే ఇందులో భారతదేశంలో తయారైన ముడి పదార్థాలను ఉపయోగించేటటువంటి పర్సంటేజ్ ఇంత ఉండాలని చెప్తారు. ఆ పర్సంటేజ్ని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే కాంట్రాక్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంది స్టూడెంట్స్? ఏంటంటే రైల్వేలలో కొత్త టెక్నాలజీని తీసుకురావాలి,
ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలి. దాంతోపాటు డిమాండ్కి తగ్గట్టు ఉన్నటువంటి సప్లైని ఇవ్వాలి. ఎవరికి? ప్రయాణికులకు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ రైల్వేస్ ఎన్ని అయితే ట్రైన్ నడుపుతున్నాయో దానికి అడిషనల్గా ఈ ప్రైవేట్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయన్నమాట. ఓకే, సో ఈ సక్సెస్ అయితే కనుక ఇంకా మరికొన్ని ట్రైన్స్ కూడా 2030 వరకు తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తుంది. దీనివల్ల రైల్వేలో ప్రైవేట్ పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే రైల్వేల ట్రాక్లు వాడుకుంటారు కాబట్టి రైల్వేలో కొద్దిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ లైన్స్ వాడతారు కాబట్టి దానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు వచ్చిన ప్రాఫిట్లలో సో ఇంత రెవెన్యూ షేర్ అని ఉంటుందన్నమాట. ఆ రెవెన్యూ షేర్ని ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇండియన్ రైల్వే బోర్డుకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీస్తే కనుక ఇండియన్ రైల్వే బోర్డు అనేది ఇండియన్ రైల్వేస్లో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇది ఏం చేస్తుందంటే పార్లమెంటుకు తన యొక్క రిపోర్టుని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా సమర్పిస్తుంది. ఈ యొక్క ఇండియన్ రైల్వే బోర్డులో ఒక చైర్మన్, దాంతోపాటు 7 మెంబర్స్ ఉంటారు. మెంబర్స్ ఆఫ్ రైల్వే బోర్డు అంటారు. దాంతోపాటు ఒక ఫినాన్షియల్ కమిషనర్ ఉంటారు. ఈ ఫినాన్షియల్ కమిషనర్ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? రిప్రజెంటేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, అంటే ఈ యొక్క ఆర్థిక శాఖకి ప్రాతినిధ్యం వహిస్తుంటారు. సో 1+7+1. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇంకెవరు ఉంటారు ఇందులో? డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ రైల్వే హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ జనరల్ రిలేటెడ్ టు రైల్వే పర్సనల్ అంటే ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అలానే డైరెక్టర్ జనరల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వీళ్ళు కూడా సో ఆహ్వానిత సభ్యులుగా ఉంటారు. ఇది ఇండియన్ రైల్వే బోర్డులో ఉన్నటువంటి కాంపోజిషన్స్. సో ఈ విధంగా మనం సో భారత రైల్వేలో ఈ యొక్క ప్రైవేట్ పాత్ర ఏంటి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇవి మనం ఇప్పటివరకు డీటెయిల్ ఆర్టికల్స్ డిస్కస్ చేసినటువంటి విషయం. మనం వన్ లైనర్లోకి వెళ్తే కనుక ఫస్ట్ వన్, భారత్తో మైత్రి బంధం అదే మా ప్రాధాన్యం. ఎవరంటున్నారు? జో బిడెన్ అంటున్నారు. ఈయన అనేది మనకెందుకు అవసరం అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇతను అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అనమాట. ఇప్పటి నుండే మనకి డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆలోచన లేనిది అని మనకు అర్థమైతే రేపు ఇన్ కేస్ ఇతను గెలిచిన తర్వాత అమెరికా యొక్క దౌత్య విధానం భారతదేశంతో ఏ విధంగా ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇతను ఆల్రెడీ ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశాడు. ఏంటంటే ఈ యొక్క H1B వీసాలను మళ్ళీ పునరుద్ధరిస్తా అని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే. సాధ్యమైనంత మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అమెరికాలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడ ఉంటాయంటే కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉంటాయి. సిలికాన్ వ్యాలీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో 70 to 80% ఇప్పుడు జో బిడెన్కే మద్దతు ఇస్తున్నారు. వీళ్ళ ఫండింగ్ మొత్తం ఇతనికి ఇస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇతను ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అనుకూలుడు. బేసిక్గా డెమోక్రటిక్ పార్టీ సాఫ్ట్వేర్ అనేది ఇండియన్ ఎకానమీలో ఏ సెక్టార్ పరిధిలోకి వస్తుందో చెప్పండి స్టూడెంట్స్. ప్రైమరీ సెక్టారా, సెకండరీ సెక్టారా, లేదా టెరిషరీ సెక్టారా? ఆన్సర్ చేయండి. నెక్స్ట్, జియోలోకి ఇంటెల్ 1894 కోట్ల పెట్టుబడులు. సో జియో ప్లాట్ఫామ్లోకి గత 2 నెలలుగా చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది జియోలో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది ఎవరు? ఫస్ట్లో ఫేస్బుక్ 9.9% పెట్టుబడి పెట్టడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఏంటంటే అమెరికాకు చెందినటువంటి విస్టా ఈక్విటీ అనే సంస్థ 2.32% పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ జియో ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టినటువంటి సంస్థలు. మూడవది, సో కరోనా వైరస్ సంక్షోభం వల్ల మన ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది కదా. ఇది మెరుగవ్వాలంటే మన భారతదేశంలో కనీసం ఎంత ఎఫ్డిఐలు అవసరం అంటున్నారు? విదేశీ పెట్టుబడులు 50 నుంచి 60 లక్షల కోట్ల ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అవసరము. దానివల్ల ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుంది అని ఎవరు చెప్తున్నారు స్టూడెంట్స్? ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారనమాట. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఎఫ్డిఐ ఇవి మనకి క్యాపిటల్ అకౌంట్లో భాగం అనమాట. మనకి సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఫారిన్ ట్రేడ్లో 2 అకౌంట్స్ ఉంటాయి, క్యాపిటల్ అకౌంట్స్, దాంతోపాటు సో కరెంట్ అకౌంట్లో బేసికలీ మనకి ఏంటంటే స్టూడెంట్స్ బేసికలీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వస్తుంటాయి. క్యాపిటల్ అకౌంట్లో ఎఫ్డిఐ, దాంతోపాటు డెట్స్, మన భారతదేశం చేసేటువంటి అప్పులు ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఫోర్త్ వన్, సో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడిఆర్ అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వీళ్ళు ఈ యొక్క ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం 2019 ఎన్నికల సమయంలో భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆల్మోస్ట్ 6,400 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించడం జరిగింది. ఇందులో అత్యధిక విరాళాలు బీజేపీ, సెకండ్ హైయెస్ట్ కాంగ్రెస్, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ, తృణమూల్ కాంగ్రెస్లకి ఎక్కువ విరాళాలు రావడం జరిగింది. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్టీస్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్టీస్ అంటే భారతదేశంలోని మొత్తం జాతీయ పార్టీలు ఎన్ని, అవి ఏంటి, వాటి యొక్క సింబల్ ఏంటి? కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే,
దాంతోపాటు ఈ రిపోర్ట్లో ఇంకేం చెప్పారంటే 2004 నుండి 20 వరకు ఎవరైతే కనుక ఈ పార్లమెంటుకి కానీ లేదా అసెంబ్లీకి కానీ ఎవరైతే ఎన్నికయ్యారో అందులో ఆల్మోస్ట్ 1/4 మందిలో నేర ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఎంపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 7 కోట్లు ఉందన్నమాట. వీళ్ళపైన పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన వాళ్ళకి 3వ స్థానంలో నిలిచిన వాళ్ళకి చూస్తే కనుక సో 3వ స్థానంలో నిలిచిన వాళ్ళకి సో చాలా తక్కువ ఆస్తులు ఉన్నాయి. దీన్ని బట్టి ఏంటంటే చాలా సందర్భాల్లో డబ్బున్న వాళ్ళకి ఈ యొక్క ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. పార్టీ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు ఈవెన్ కొన్ని సాధారణ వ్యక్తులు కూడా గెలిచారు. ఈవెన్ తెలంగాణలో కూడా కొంతమంది సాధారణ వ్యక్తులు కూడా గెలిచారు. ఇది ఏంటంటే పార్టీ బ్యాకప్ ఉంటే. ఈవెన్ బీజేపీ పార్టీలో కూడా కొంతమంది సాధారణ వ్యక్తులు గెలిచారు. ఇవి ఎక్సెప్షన్ కేసెస్ అన్నమాట. ఓకే. 5th వన్ సెంట్రల్ జూ అథారిటీ. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే బేసికలీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఏం చేస్తారంటే సెంట్రల్ జూ అథారిటీలో ఈ యొక్క కొన్ని మార్పులు చేయడం జరిగింది. పునర్వ్యవస్థీకరించాలన్నమాట. ఏం మార్పులు? ఈ యొక్క సెంట్రల్ జూ అథారిటీలో ఒక ఎక్స్పర్ట్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్స్ ఎవరు? ఒకరేమో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఎందుకంటే జూ ఎలా ఉండాలి ఈ ఆర్కిటెక్చర్ సంబంధించి. ఇంకొకరేమో మాలిక్యులర్ బయాలజిస్ట్. వీళ్ళిద్దరిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ యొక్క సెంట్రల్ జూ అథారిటీ ఏంటంటే చట్టబద్ధ సంస్థ, అంటే చట్టం ప్రకారం దీన్ని చేయడం జరిగింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ పరిధిలోకి ఉంటుంది. ఓకే. దీన్ని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు స్టూడెంట్స్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం దీన్ని 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించేది ఎవరు? ఎన్విరాన్ మినిస్టర్. ఇందులో 10 మంది సభ్యులు, దాంతోపాటు ఒక సెక్రటరీ కూడా ఉంటారు. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ జూ అథారిటీ అనేది స్టాచ్యూటరీ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ అని అడిగే అవకాశం ఉంటుంది. స్టాచ్యూటరీ బాడీ ఫార్మ్డ్ ఇన్ 1992. 6th వన్ భారతదేశంలో కొత్త రకమైనటువంటి సీతాకోక చిలుకల్ని సో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకటి స్ట్రైప్డ్ హెయిర్ స్ట్రీక్. దీన్ని మీరే గుర్తుపెట్టుకోండి, చదవడం కొద్దిగా కష్టం ఉంది నాకు. సో దీన్ని బేసికల్ అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని కనుగొనడం జరిగింది. 2 అరుణాచల్ ప్రదేశ్లో, ఇంకొకటి ఎల్యూజివ్ ప్రిన్స్ రోహానా టొన్కినియానా. సో ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్లోని నందాపా నేషనల్ పార్క్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఈ మధ్యలో 2 బటర్ఫ్లై స్పీసీస్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారని అడగొచ్చు, లేదా ఏ నేషనల్ పార్క్లో ఫైండ్ అవుట్ చేశారని అడగొచ్చు. ఈ యొక్క ఎల్యూజివ్ ప్రిన్స్ అనేదాన్ని మనం సో భారతదేశంలో మేల్ వెరైటీ. ఓకే. సో మేల్ వెరైటీ ఇప్పటివరకు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. మన నందాపా నేషనల్ పార్క్ గురించి ఆలోచిస్తే కనుక ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్కి బార్డర్లో ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఒక్కటే నేషనల్ పార్క్లో మన ఇండియాలో 4 రకాలైనటువంటి పులి ఉన్నాయన్నమాట, టైగర్స్. సో ప్యాంథెరా టైగ్రిస్ కానీ, లేదా లెపర్డ్ కానీ, స్నో లెపర్డ్ కానీ, క్లౌడెడ్ లెపర్డ్ కానీ, ఈ 4 రకాలైనటువంటి పులిలు ఒకే రకమైనటువంటి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే నందాపా నేషనల్ పార్క్. దాంతోపాటు ఏప్ అంటే చింపాంజీల స్పీసీస్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి నేషనల్ పార్క్ ఏంటంటే నందాపా నేషనల్ పార్క్. చింపాంజీ వెరైటీ ఏంటది? హూలాక్ గిబ్బన్స్ అనే చింపాంజీలు ఈ యొక్క నేషనల్ పార్క్లో ఉన్నాయి స్టూడెంట్స్. ఇది ఈరోజు మనం వన్ లైనర్స్లో డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ క్విజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్ ద మినిస్ట్రీ విచ్ హ్యాస్ లాంచ్డ్ ద పోర్టల్ టు ఇష్యూ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ ఫర్ ఎక్స్పోర్ట్స్. అంటే మనం ఎగుమతి చేసేటప్పుడు ఆ ఎగుమతిలో ఎంత శాతం మన భారతదేశంలో తయారైంది, మిగతా ఎంత శాతం విదేశీ వస్తువును అందులో ఉపయోగించారు ముడి పదార్థాలుగా అని రూల్స్ తీసుకొచ్చినటువంటి మంత్రిత్వ శాఖ ఏంటి? ఆబ్వియస్గా ఏమై ఉంటుంది స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫస్ట్ వన్. విత్ విచ్ వరల్డ్ ఆర్గనైజేషన్ హిందుస్థాన్ యూనిలివర్ అనేది బ్రేక్ ద చైన్ అనే కార్యక్రమాన్ని ఏ సంస్థతో టేకప్ చేయడం జరిగింది? ఏ సంస్థతో అయి ఉంటుంది స్టూడెంట్స్? యూనిసెఫ్. సో సెకండ్ వన్ స్టూడెంట్స్. థర్డ్ వన్, ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో హక్కుల విషయంలో ఓకే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దగ్గర ఈ యొక్క ఐపీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఎక్కువగా ఫైల్ చేసినటువంటి సంస్థ ఏంటి? కంట్రీ ఏంటి? చైనా. ఏ కంట్రీ అయితే కనుక ఐపీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఎక్కువగా ఫైల్ చేస్తుందంట మీనింగ్ ఏంటి? ఆ దేశంలో ఇన్నోవేషన్ అంటే ఈ యొక్క సృజనాత్మకత ఎక్కువ ఉంది అని మీనింగ్. సో చైనా అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోసం అంటే పేటెంట్ రైట్ల కోసం ఎక్కువగా దరఖాస్తు చేస్తుంది. ఫోర్త్ వన్, విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాంచ్డ్ సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐజీఓటీ పోర్టల్ ఇన్ దీక్షా ప్లాట్ఫామ్. ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఈ యొక్క ఐజీఓటీ పోర్టల్ అంటే ఈ యొక్క గవర్నమెంట్ పోర్టల్ని సో లాంచ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఏంటి? సో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ దిస్ ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. వీళ్ళు ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది దీక్షా ప్లాట్ఫామ్లో. ఈ పోర్టల్ ఏం చేస్తుందంటే సో
ప్రభుత్వ అధికారులకు ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. దీక్ష ప్లాట్ఫామ్ అనేది మీకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దీక్ష ప్లాట్ఫామ్ అనేది మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ మినిస్ట్రీ విచ్ హ్యాస్ లాంచ్డ్ భారత్ పడే ఆన్లైన్. భారత్ పడే ఆన్లైన్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసినటువంటిది. స్టడీకి సంబంధించింది కాబట్టి మీకు ఈజీగా పిక్ చేయొచ్చు. ఆన్సర్ ఏమేంటుంది స్టూడెంట్స్? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఎంహెచ్ఆర్డి, ఈ మంత్రిత్వ శాఖ. ఈరోజు క్విజ్ ఏంటంటే స్టూడెంట్స్, ఫస్ట్ వన్ మధుబాన్ గజర్ అనేటటువంటిది రీసెంట్గా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది? సెకండ్ వన్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్ ఔటర్ స్పేస్ ట్రీటీ, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ వన్ మూన్ అగ్రిమెంట్స్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? అలానే భారత్ పడే ఆన్లైన్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? నిన్న మీకు ఒక ఆర్డినెన్స్ అనే దాని మీద క్వశ్చన్ వేయడం జరిగింది. నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం డ్యూరేషన్ రైట్ ఆన్సర్ 6 months 6 weeks. అది ఎలా మీకు చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనం డీటెయిల్డ్ ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్ ఫ్రెండ్స్.